మైకిల్ బి జోర్డాన్ వచ్చేసి 98 ఆస్కార్ అవార్డ్ అయితే గెలవడం అయితే జరిగింది. దీని వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారితో 2023 లో ఆస్కార్ అవార్డు జరిగేటప్పుడు దీనితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో కూడా దిగడం అయితే జరిగింది. ఇది మైకిల్ జోర్డాన్ కి వచ్చేసి ఫస్ట్ అవార్డ్ అనే చెప్పాలి. అది కూడా ఒక బ్లాక్ యాక్టర్ గా 6th యాక్టర్ అనే చెప్పాలి ఆస్కార్ గెలవడం బెస్ట్ యాక్టర్ కేటగిరీలో. మూవీ వచ్చేసి సిన్నర్ అనే మూవీకి వచ్చేసి దీనికైతే ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది బెస్ట్ యాక్టర్ కేటగిరీలో. మోత్ చాలిట్, నినెండో డిస్పాసియో, ఈథన్ హాకే వీళ్ళతో పోటీ పడి మరి ఆస్కార్ అయితే గెలవడం అయితే జరిగింది. తను మాట్లాడుతూ గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పి అయితే అన్నారు. అలాగే తన ఫ్యామిలీ గురించి అలాగే ఈ మూవీలో తనకి కొలాబరేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్పడం అయితే జరిగింది. అయితే దీని గురించి ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈ సిన్నర్ అనే మూవీ ప్రమోషన్ టైంలో మనం మైకిల్ బి జోర్డాన్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు. తను ఏం మాట్లాడాడంటే తను ఆస్కార్ పార్టీ తర్వాత కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారితో కొంత సమయం గడిపాడంట. ఐ సీ జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్టన్, ఈ లవ్స్ స్పోర్ట్స్, ఈ లవ్స్ బాస్కెట్ బాల్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇది ఎన్డీటీవీకి జూమ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ఇది అఫీషియల్ గా చెక్ చేసుకుని చెప్తున్నా. సో ఫైనల్ గా మైకిల్ బి జోర్డాన్ మన బ్లాక్ పాంథర్ గా అయితే అవార్డు రావడంలో అయితే చాలా గ్రేట్ గా ఫీల్ అయితే అవుతున్నాను. మరి ఇలాంటి అవార్డు కోసం మన తెలుగు యాక్టర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పుడు వస్తుంది అని అయితే ఎదురు చూస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మరి మైకిల్ బి జోర్డాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి.